పశ్చిమ బెంగాల్లో హిస్టరీ క్రియేట్ అయింది. సువేందు అధికారి మొట్టమొదటి బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మనము ఇప్పటిదాకా ఆ లైవ్ చూసాము. మంత్రులుగా కొంతమంది ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ కార్యకర్తలు ఎన్నాళ్ళుగో ఎదురు చూసినటువంటి ఈ క్షణం కోసమని చెప్పి వచ్చారు. వాళ్ళందరూ కూడా భారీ ఎత్తున హాజరయ్యారు. తర్వాత కేంద్ర మంత్రులు కానీ, తర్వాత బీజేపీ పాలిత 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. మీరు చూసిన విజువల్స్లో చంద్రబాబు నాయుడిని, తర్వాత బీజేపీ అధ్యక్షుడిని మోడీ గ్రీట్ చేస్తున్న విజువల్స్ చూశారు. సువేందు అధికారి తను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అందరికీ అభివాదం చేశారు. స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు, గవర్నర్తో పాటు అందరి నాయకులందరినీ దగ్గరికి వెళ్ళి కలుసుకొని వాళ్ళందరినీ కూడా అభివాదం చేశారు. పేరు పేరున పలకరించారు. ఆదిత్యనాథ్ యోగి యూపీ సీఎం మెడలో కాషాయ కండువా వేయగానే అసలు మొత్తం అక్కడంతా కూడా జయ జయ నినాదాలతో, బీజేపీ మోడీ అనుకూల నినాదాలతో ఆ ప్రాంతం అంతా కూడా దద్దరిల్లిపోయింది. అది మనం కాషాయ కండువ కప్పిన ఆ సందర్భాన్ని కూడా మనం చూసాము. ఇక్కడ మనం ఇంకొక విషయం చెప్పుకోవాలి. మకల్నాల్ సర్కార్ అని 98 ఏళ్ల వృద్ధుడు జనసంఘ కార్యకర్త, ఆయనకి మోడీ పాదాభివందనం చేశారు. ఎందుకు ఆయనకి చేశారంటే ఆయన జనసంఘ స్థాపకులైనటువంటి శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆయన ఉన్నప్పటి నుంచి అప్పటి నుంచి ఆయనతో పాటు కొనసాగుతూ ఉన్నారు. 1952లో జమ్మూ కాశ్మీర్లో త్రివర్ణ పతాకం మనం అందరం గర్వించేటువంటి జాతీయ జెండాని ఎగరవేసినప్పుడు శ్యామప్రసాద్ ముఖర్జీని ప్లస్ ఈయన్ని మకల్నాల్ సర్కార్ని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు జనసంఘలో ఉన్నప్పుడు అప్పటి నుంచి ఉన్నవాళ్ళు అనమాట. అంటే జాతీయ జెండా ఆవిష్కరణ సందర్భంగా అప్పట్లో అరెస్ట్ అయితే జరిగింది. దాన్ని సందర్భంగా అది ఆయన్ని ఇప్పుడు పిలిపించి ఆయన్ని పాదాభివందనం చేయటం అనేది మోడీ చేశారు. అది అంతా కూడా మనం విజువల్స్లో చూసాము ఇప్పటిదాకా. అందరికి కూడా అభివాదం చేసుకుంటూ సువేందు అధికారి వెళ్ళారు. మొత్తానికైతే ఇప్పటి నుంచి ఇక బీజేపీ శకం అనేది అక్కడ పశ్చిమ బెంగాల్లో స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఇది చాలా వాళ్ళందరూ కూడా బీజేపీ కార్యకర్తలందరూ కూడా బాగా సంతోషకరమైనటువంటి రోజు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం నో ముస్లిం మినిస్టర్, ఒక్క మంత్రి కూడా దీంట్లో ముస్లిం మినిస్టర్ అని వెళ్ళారు. అసలు బెంగాల్లో ఏ ఒక్క ముస్లింకి కూడా, ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎవరికి కూడా ఎమ్మెల్యేగా, బీజేపీ ఎమ్మెల్యేగా ఇవ్వలేదు, ఎవరు కూడా గెలవలేదు అనమాట. అయితే 207 సీట్లు గెలుచుకొని అత్యధికంగా మెజార్టీ సాధించి బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. టీఎంసీ 80 సీట్ల దగ్గర మాత్రమే ఆగిపోయింది. సువేందు అధికారి చెప్పినట్టుగా సోనార్ బంగ్లా స్టార్ట్ అయింది అని చెప్పేసి నేను ఒక ట్వీట్ అనేది చేశారు. బీజేపీ గోల్డెన్ బెంగాల్ అనేది స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఆయన అయితే హామీ ఇచ్చారు. ఇప్పటివరకు మనం ప్రమాణ స్వీకారం చేస్తాం. ప్రమాణ స్వీకారంలో మోడీతో పాటు అమిత్ షా కానీ వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు. అందరి ప్రమాణ స్వీకారం అనేది నడిచింది. ఇప్పటిదాకా కోల్కతాలోని బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్ కార్యక్రమంలో ఈ బీజేపీ బెంగాల్ తొలి సీఎంగా పదవీ ప్రమాణం జరిగింది. దీంట్లో భారీ ఎత్తున బీజేపీ కార్యకర్తలు కానీ, తర్వాత మనం చూసాము మొత్తం అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు ఎన్నాళ్ళ నుంచో కోరుకుంటున్నారు, మమతా బెనర్జీ మీద పోరాటం చేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. బీజేపీ కార్యకర్తల కన్నా తృణమూల్ కాంగ్రెస్కి మధ్య చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఇప్పటివరకు మనం ప్రమాణ స్వీకారాన్ని చూసాము. 9+ న్యూస్ని కంటిన్యూగా చూస్తూ ఉండండి. ఇది ఇవాల్టి విషయం. ఓకే, థ్యాంక్ యూ.